బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు కుమారస్వామి. జీవనోపాధి కోసం అనేక కుటుంబాలు విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడ్డాయన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత అన్నారు ఆయన. ప్లాంట్ మూతపడుతుందని ఎవరు ఆందోళన చెందొద్దు అన్నారు. ప్రధాని మోదీ సాయంతో ఈ ప్లాంట్ మళ్ళీ 100% సామర్థ్యంతో పనిచేసేలా చేస్తామని హామీ ఇచ్చారు కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ను పరిశీలించారు కేంద్ర మంత్రి కుమారస్వామి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఆయన కార్మిక సంఘాల నేతలతో మాట్లాడారు. కార్మిక సంఘాల నేతలు కుమారస్వామికి పరిస్థితిని వివరించారు. అంతేకాదు చంద్రబాబు అనకాపల్లి పర్యటనలో కూడా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయనివ్వబోమని చంద్రబాబు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వస్తున్న మాటలన్నీ కూడా అవాస్తవాలు అని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని ఇప్పటికే కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాల్లో రావడంతో కొంతమంది ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇవి తప్పుడు ప్రచారం అంటూ టీడీపీ నేతలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. దీనిపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వబోము అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ అంగీకరించిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవము. ఈ వార్తలను నమ్మొద్దు, కొంతమంది పనిగట్టుకుని ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడారు. ఒకసారి కుమారస్వామి ఏం మాట్లాడారు, కార్మిక సంఘాల నేతలు ఏం మాట్లాడారు, చంద్రబాబు ఏం మాట్లాడారు చూద్దాం. After the responsibility given by Honorable Prime Minister to me, from last 15 days, I had several meetings about the RINL background. From last 5 years, what is the problem here? Because of some mismanagement or some issues. Every issues I discussed in a threadbare. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that, actually, today I visited the plant personally with our MOS Varmaji also, and our local MP Bharatji, and our BJP leader Narsimha Rao, and Vishnu Raju MLA, and Srinivas Raju. Everybody visit sales director also. We all visited the plant. Even today also, we have discussed several issues. They have given several advices. Day before yesterday, while I am coming here, I had a meeting with our bankers also. Ultimately, we will going to take some decision with the higher authority. Thank you. Sir, employees demanded immediately withdrawal of the privatization of the steel plant. Pardon? Employees demanded that immediately implemented withdrawal of the steel plant privatization. No, who told we are going to privatize? Why I came here? There is no question of privatization, because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are the issues pertaining to the RINL issue? Threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. What is your final assurance for the employees, sir? Let us see. That's why I am telling you. There is a possibility of reviving. We can do it. For that actually we are working out. నవంబర్లో నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది ఇండిపెండెంట్ డైరెక్టర్గా. అప్పటి నుంచి కూడా సెయిల్ బోర్డులోనే ఫస్ట్ మీటింగ్లోనే కన్విన్స్ చేసి ఈ ప్లాంట్ని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది, డే 1 నుంచి ప్రొడక్షన్ వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా నీతి ఆయోగ్ CEO గారితో కానీ
పెద్దలందరితో కూడా మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక పక్క రెడీమేడ్ కేక్ మీరు అమ్మేసి మమ్మల్ని కేక్ తయారు చేసుకోమని చెప్తున్నారు మీరు, ఇది ఎక్కడి వరకు సమంజసం అని చెప్పి నేను మంత్రుల గారితో కూడా వాదించడం జరిగింది. అలాగే 3 మంత్రులు మనం కలిసాం, ఆర్సీపీ సింగ్ గారిని, జ్యోతిరాదిత్య సింధియా గారిని, ఇప్పుడు కుమారస్వామి గారు, మన ప్రాంతం నుంచి ఉన్న వర్మ గారు. మే 9న ప్రమాణ స్వీకారం చేస్తే ఎంపీలుగా మంత్రులుగా మే 11 జూన్ 11న జూన్ 9న చేస్తే జూన్ 11న శాఖలు కేటాయిస్తే జూన్ 24, 25, 26లో ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు ఎంపీలుగా. 26 మధ్యాహ్నం 3 గంటలకి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని మా నరసాపురం ఎంపీ ఇప్పుడు మంత్రి గారు, వారితో పాటు సెయిల్ డైరెక్టర్గా నేను, నలుగురు వెళ్ళి ఈ ప్లాంట్ని పరిరక్షించాలి, 32 ప్రాణాల త్యాగాల ఫలితంగా వచ్చిన ప్లాంట్ ఇది, ఆ సెయిల్ని మాకు సెయిల్లో మెర్చేయండి అని రైటింగ్లో లెటర్ రాసి సంతకం పెట్టివ్వడం జరిగింది. వారు చెప్పారు 15 రోజుల్లో నేను మీ ప్లాంట్కి వస్తాను, 2 నెలల సమయం ఇవ్వండి, దీన్ని రివైవ్ చేద్దాం అని ఒక సీఎంగా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. ఏదో చెప్పారు, చాలామంది చెప్పారు అనుకున్నాం, కానీ 14వ రోజు ఆయన విశాఖపట్నం వచ్చారు. ఆల్రెడీ దీని మీద ఈ 14 రోజుల్లో 8 మీటింగ్లు అయినాయి సెయిల్ మేనేజ్మెంట్ తోటి, ఆర్ఐఎన్ఎల్ మేనేజ్మెంట్ తోటి. ఎలా దీన్ని కాపాడాలి, పలానా బీజేపీ ఎంపీలు, డైరెక్టర్, మంత్రులు రిక్వెస్ట్ చేశారు, దాని మీద డిస్కస్ చేశారు. నిన్న బ్యాంక్ చైర్మన్స్ ఇక్కడికి వచ్చి ముందు పగలు బ్యాంక్ చైర్మన్స్, ఎస్బీఐ చైర్మన్, ఐడిబిఐ చైర్మన్, అదేవిధంగా కెనరా బ్యాంక్ చైర్మన్, ఏదో కింద లెవెల్ కాకుండా చైర్మన్లు పిలిచి మాట్లాడి దీనికి ఎలా రివైవ్ చేయాలని చేశారు. చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు కుమారస్వామి గారు. దానితో పాటు దీన్ని మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చారంటేనే మోడీ గారి మనసులో ఇది ప్రైవేటైజేషన్ తీసేసి దీన్ని ఎలా నిలబెట్టాలని ఉండబట్టే ఆ శాఖ వారికి ఇచ్చారు. అది కూడా మనకు ఉంది. తప్పకుండా నాకు అనిపిస్తుంది, తప్పకుండా ఈ ప్లాంట్ రివైవ్ అవుతుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంటుంది. సెయిల్లో కూడా మీరు చేస్తే శాశ్వత పరిష్కారం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా సిచ్యువేషన్ కనిపిస్తుంది, తప్పకుండా నిలబడుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం. 11th జూలై ఇది స్టీల్ ప్లాంట్ చరిత్రలో మర్చిపోనటువంటి రోజుగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ విషయము ఇది కేవలము సెంటిమెంట్ తోటే కాదు, దిస్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రానికి పౌర గౌరవాలని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి నెల రోజులు అవ్వకముందే కేంద్ర మంత్రులు, 2 మంత్రులు వచ్చి, కన్సర్న్ మంత్రులు, అట్లాగే ఈరోజు మనం కాన్ఫరెన్స్లో చూస్తే ప్రతిపక్షంలో నాయకులనేది కాదు ఇక్కడ ఎవరు కూడా, ఇక్కడ అందరూ కూడా ట్రేడ్ యూనియన్ లీడర్సు, పెద్ద పెద్దవారు, అందరూ పొలిటికల్గా ఉన్నవారు, ఎమ్మెల్యేసు, ఎంపీసు, మంత్రులు, అందరు గోలు ఒకటే, ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటం ఎట్లాగా అనేది ఒకే ఒక్క ఉద్దేశంతో జరిగిన కార్యక్రమం. తప్పనిసరిగా ఏదైతే మనం ఊహిస్తున్నామో అది ఒక 2 నెలలు సమయము కేంద్ర మంత్రివర్యులు తీసుకుంటామని చెప్పారు. మనకి మంచి రోజులు వచ్చినాయని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పనితీరు ఎట్లా ఉంటుందనేది దీనికి ఒక నిదర్శనం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటాలు, త్యాగాలు, అట్లాగే విశాఖ ఉక్కు కార్మికులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనేది ఒక తప్పుడు అభిప్రాయాన్ని అనేక మంది పంపించారు. అది ఈరోజు కుమారస్వామి గారు స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించిన తర్వాత ఇది ఫ్యాక్టరీ అనేది గోల్డెన్ టెంపుల్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకి అవకాశం లేకుండా మేము చేస్తామని చెప్పేసి వారు చెప్పారు. ఆ మాట మీద వారు నిలబడాలి. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే భారతదేశంలో టర్న్ అరౌండ్ కంపెనీ, అప్పులు కానీ వడ్డీలు కానీ కట్టిన కంపెనీ ఒకటే. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక తప్పుడు సమాచారంతోనే రా మెటీరియల్స్ ఐరన్ ఓర్ కేటాయించకపోవడం వల్ల దీనికి వచ్చేటువంటి వడ్డీలు మాఫీ చేయాలని చెప్పేసి ఇవాళ కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయవలసిందే, సెయిల్లో విలీనం చేయాలి. ఎందుకంటే ఇవాళ భద్రావతి స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేశారు, సెపరేట్ సంస్థ. బొకారో స్టీల్ ప్లాంట్ సెపరేట్ సంస్థ, సెయిల్లో విలీనం చేశారు. ఆర్ఐఎన్ఎల్ సెయిల్లోనే ఉండేది. ఈ సెయిల్లో విలీనం చేయడం వల్ల ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వారు మేము చేసినటువంటి ఇక్కడ ప్రాంతంలో సీనియర్
కార్మికులు కానీ, జూనియర్ కార్మికులు కానీ, నిర్వాసులు కానీ దీర్ఘకాలికమైన 3.5 సంవత్సరాలు చేసినటువంటి పోరాటం తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వంలో మార్పు వచ్చింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతామని చెప్పేసి తెలుగు ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని రక్షిస్తారని చెప్పేసి, లేదా రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం కూడా పోరాడాలని చెప్పేసి మేము కూడా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేయాలి. ఈ మినిస్టర్ గారు ఇవాళ జరిగిన చర్చల్లోనే 2 నెలల్లోనే దీని సమస్య పూర్తిగా పరిష్కారం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగం కొనసాగించాలని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయకపోతే మటుకు తెలుగు వారి యొక్క మరొక ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. విశాఖ మార్చులు మరి హెవీ ఇండస్ట్రీ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ రావడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో పోరాటం చేయడం ఫలితంగానే వారి వైఖరిలో మార్పు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి అన్ని సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. వారు 2 నెలల టైం అడిగారు. ఈ 2 నెలల టైంలో ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు 2 నెలలు ప్రతిరోజు గండంగా ఉంది కాబట్టి దీన్ని తక్షణమే మీరు ఏదో రూపంలో వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇచ్చి తీరాలని చెప్పే విషయాన్ని కూడా 10,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి తీరాలని చెప్పే మాట కూడా చెప్పడమే కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మనం అందరం కూడా సెయిల్లో విలీనం చేసినట్టయితే ఈ మైనింగ్ సమస్య ఇతరత్ర సమస్యలన్నీ తీరి ఇది జాతి సంపద కాబట్టి ఇది నిలబడుతుంది. లేకపోతే ఇక్కడ ఉన్న యాజమాన్యం వికృత చర్యలు కానీ యాజమాన్యం సరిగా నిర్వహణ చేయకపోవడం వల్ల పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ నడపకపోవడం వల్ల అనేక రకాల కష్ట నష్టాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పాలసీలు అనుగుణంగా ఇది సెయిల్ కానీ తీసుకున్నట్టయితే అల్టిమేట్గా కావాల్సినట్టు ఉక్కు ఉత్పత్తి చేసి సామాన్య ప్రజానీకానికి కూడా ఒక ఉక్కుని మనం తక్కువ ధరలకు సప్లై చేసే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆ దాంట్లో వెళ్ళాలి. ఆయన కూడా మంత్రి గారు కూడా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా వినడం జరిగింది. నిర్వాహక సమస్య కూడా చెప్పారు. నేను 15 రోజుల నుంచి ఇదే ఎక్సర్సైజ్ చేస్తున్నానని చెప్పాడు ఆయన. మీ అందరి పోరాటాన్ని గుర్తిస్తున్నాను. ఖచ్చితంగా నాకు 2 నెలలు టైం ఇచ్చినట్టయితే దీన్ని పూర్వవిధానం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పే మాట వారు ఇవ్వడం జరిగింది. ఇదిలా మాట్లాడారంటే కేవలం కార్మిక సంఘాలన్నీ కూడా సమిష్టిగా ఉండబట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. ఈ 2 నెలల్లో కానీ వాళ్ళు మా మాట తప్పినట్టయితే ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేటువంటిది ఆయన ముఖం మీద చెప్పడం జరిగింది. దానికి వారందరూ కూడా అన్ని పార్టీలు కూడా వచ్చినటువంటి అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మా అందరి తాలూకా ఒక సెంటిమెంటే కాదు త్యాగాలతో వచ్చింది కాబట్టి ఈ త్యాగాలతో వచ్చిన కర్మాగారాన్ని ఎట్టిపై కాపాడుకోవడం మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని అందరూ కూడా మినిస్టర్ గారిని అప్పీల్ చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మరి ఈ నేపథ్యంలో యాజమాన్యం కూడా తగు చర్యలు తీసుకొని ఈ 2 నెలల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంప్లాయీస్ అందరికి కావాల్సిన మెరుగైన సదుపాయాలు జీతభత్యాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఈ ప్లాంట్ని సజావుగా నడిపేదానికి ఊరికినే లాలూచీ పడి అవినీతి అక్రమాలు పడి ఇష్టానుసారం స్టీల్ తక్కువ ధరలకు అమ్మేసి మెటీరియల్ ఎక్కువ ధరకు తీసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఒక క్రమ పద్ధతిలో ఒక భారతదేశం తాలూకు సంపదను కాపాడడానికి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి దాన్ని గుర్తెరిగి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. యాజమాన్యం తాలూకా ఏదైనా పోకడలో కూడా సరి లేకపోతే మా యొక్క పోరాటాలు ఉద్యమాలు ఎప్పుడు కొనసాగిస్తుంటాయి. మంత్రి గారు హృదయపూర్వకంగా ఆయన సానుకూలంగా స్పందించడం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడన్నా ఎక్కువ చెప్పానా? ఎప్పుడు చెప్పను. నంబర్ 1, గత 3.5 సంవత్సరానికి ఈ రోజుకి మార్పు ఉంది. మంత్రి చెప్పింది నేను స్వయంగా చూసిన తర్వాత బెస్ట్ లేఅవుట్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దేశంలో దీన్ని సమర్థవంతంగా నడపడానికి అవకాశాలు ఉన్నాయి. నాకు 1.5 నెలల సమయం చెప్పారు మంత్రి గారు చెప్పింది. మేమేమి చెప్పామనంటే దీన్ని సమర్థవంతంగా కావాలని 3.5 సంవత్సరాల నుంచి నడపల. 2021 స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన సంవత్సరం కూడా 945 కోట్లు మాకు ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు దాన్ని రన్నింగ్ క్యాపిటల్ లేదు అని అనడం అనేది బోగస్, కావాలని చేసినటువంటిది. దీనికి మార్గాలు ఏమిటనంటే రన్నింగ్ క్యాపిటల్ కోసం లెటర్ ఆఫ్ కంఫర్ట్ అని బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవడానికి మనకి ప్రభుత్వం అనుమతించాలా. మామూలుగా అయితే లైన్ కట్టిస్తారు, అడ్డుకోవడం వల్ల ఆగిపోయింది. అది కంఫర్ట్ కానీ ఇస్తే ఆటోమేటిక్ తీసుకుంటాం. ఇంకా రెండోది గవర్నమెంట్ ప్రిఫరెన్షియల్ షేర్. మనం 2000 సంవత్సరంలో బిఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ మనకి ప్రిఫరెన్షియల్ షేర్స్ అని 3,110 కోట్లు ఇచ్చింది. దాన్ని మనం 2015 కల్లా చెల్లించాం. మళ్ళీ అలా ఇవ్వండి, ఆ 3,000 కోట్లు ఇవ్వండి. తర్వాత మాకు సొంత గన్లు ఉన్నాయి, సొంత గన్లు మాకు రైట్ ఉంది. దేశంలో అందరికి ఇచ్చారు, ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. అదే స్టీల్ ప్లాంట్ గొప్పతనం, స్ట్రెంగ్త్ అదే. 25 సంవత్సరాలు దేశంలో మిగిలిన వాడు అందరూ కూడా టన్ను 500 రూపాయలకి వాడికి వస్తుంది. మనకి 6,500 రూపాయలండి పోయిన నెల టన్ను కొన్నది. 10 రెట్లు పైన కొన్నాం. అయినా 25 ఏళ్ళు క్యాప్టివ్ మైన్స్ లేకుండా కూడా ఇది నడిచిందంటే దీని స్ట్రెంగ్త్ ఎంత అనేది అర్థం చేసుకోండి అని చెప్పాం.
అందుకని మైన్స్ ఇచ్చేదానికి మాకు రైట్ ఉంది. దేశంలో పబ్లిక్ సెక్టార్కి ఇవ్వాలి, అది కూడా ఆలోచించమని చెప్పడం అనేటువంటి జరిగింది. చివరిగా ఈ సిఎండి కావాలని చేస్తున్నాడు. 1వ తేదీ కాకుండా 17, 23 తప్పుడు పనులు చేస్తున్నాడు. నంబర్ 1, 100% నడపాల్సినటువంటి ప్లాంట్ 60% నడుపుతున్నాడు. డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ఏమి చేతగానే ఉండి పెట్టారు. ఓపెన్గా చెప్పాం. నంబర్ 1. నంబర్ 2, ఇటు చేస్తున్న మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఎంప్లాయీస్కి జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఉన్న జీతాలు కట్ చేసి ఉన్నవన్నీ కూడా లేకుండా చేస్తున్నాడు. 3వది అమ్ముతున్నాడు. మా స్థలాలు సీతమ్మ ద్వారా మార్కెటింగ్కి ఉపయోగించుకోవాలి. దాని స్థలం మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొని ఆపాం. ఈ 3 తప్పుడు పనులు వెంటనే ఆపాలని చెప్పాం. అందువల్ల ఈరోజు దీని ప్రత్యామ్నాయాలు ఉన్నాయనేది మినిస్టర్ స్పష్టంగా అర్థమైంది. దీన్ని సమర్థవంతంగా నడపొచ్చు అనేది ఆయన కూడా చెప్పాడు. దాన్ని ఎలా చేయాలనేది నాకు 1.5 నెల ఆయన అడిగింది. 1.5 నెలలో నాకు టైం ఇవ్వండి, నేను ప్రత్యామ్నాయ మార్గాలతో వస్తానని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఓట్లు వేసాం, మా పని అయిపోయింది, ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన బతికేమవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరూ ఆలోచించలేదు. మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్దాల పార్టీ. ఆ పార్టీనే అబద్దాల ఫ్యాక్టరీ. అది వాళ్ళ కడుపు అంతా అబద్దాలు అంటే పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కళ వచ్చిందంట, నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నోసార్లు చెప్పా. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజపేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండన చేయాలి, ఖండిస్తుని మళ్ళా వాస్తవాలు చెప్పాలి. అక్కడ వాస్తవాలు చూస్తే మీకు పనులు చేయాలి. కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళు, విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వీళ్ళు. వీళ్ళు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను, పనిచేస్తాం.